ఇండియన్ ఫుట్బాలర్స్ కి సాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. మొన్న మెస్సీ ఇండియా టూర్ కి వచ్చినప్పుడు 120 కోట్లు ఖర్చు చేశారు. ఆయనతో ఫోటో కోసం ఫ్యాన్స్ అంతా లక్షల్లో ఖర్చు పెట్టారు. ఆయనని చూడడానికి వేలు పెట్టి టికెట్లు కొన్నారు. కానీ 10 years లో ఫర్ ద ఫస్ట్ టైం 2025 లో ఇండియాలో ఫుట్బాల్ లీగ్ జరగట్లేదు. కానీ ఎవరు అడగట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఇండియన్ ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేయరు కాబట్టి. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఒక టెండర్ పెట్టారు. ఆ టెండర్ ఏంటి అంటే, మా దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా ముందుకు వచ్చి 37 కోట్లు గ్యారంటీ ఇస్తే లేకపోతే స్పాన్సర్ చేస్తే మేము ఈ ఇయర్ ఫుట్బాల్ లీగ్ ని కండక్ట్ చేస్తాము అని. గెస్ వాట్, ఏ ఒక్క కంపెనీ గానీ గవర్నమెంట్ గానీ ముందుకు రాలేదు. మెస్సీ వచ్చినప్పుడు మేము కూడా ఫుట్బాల్ లవర్సే అన్నట్టుగా ఆయన మీద ఎగబడి ఫోటోలు దిగారు కదా, ఆయన కోసం స్టాచ్యూలు కట్టారు కదా. కానీ మన ఇండియన్ 300 ఫుట్బాలర్స్ కి సాలరీస్ ఇవ్వలేదండి అక్కడ. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మెస్సీ కోసం అయితే అన్ని ఆర్భాటాలు చేశారు, కానీ మన ఇండియన్ ఫుట్బాల్ కోసం ఏమీ చేయట్లేదు. ఈ టూర్ ని ఆర్గనైజ్ చేసింది ప్రైవేట్ కంపెనీస్ అబ్బా, గవర్నమెంట్ కాదు అని అంటారా? నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది గవర్నమెంట్ ని కాదు, ఫ్యాన్స్ ని. మెస్సీ కోసం అంతమంది ఎగబడి వెళ్ళారు కదా, అందులో ఒక సగం మంది అయినా ఇండియన్ ఫుట్బాల్ ని చూసుంటే ఇప్పుడు ఇండియన్ ఫుట్బాల్ పరిస్థితి వేరేలా ఉండేది. మెస్సీ స్టాచ్యూ ఇండియాలో కొట్టినప్పుడు దాని పక్కనే సునీల్ ఛత్రి గారి స్టాచ్యూ ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తుంటే ఇండియన్ ఫుట్బాల్ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇండియా అంటే జస్ట్ క్రికెట్ మాత్రమే అని పరిమితం చేశారు మన వాళ్ళందరూ కలిసి. కానీ అది మారాలి. అది మారినప్పుడే ఫుట్బాల్ గ్రో అవుతుంది. ఫుట్బాలే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ అథ్లెట్ గ్రో అవుతాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ వస్తాయి.